అందరికీ నమస్తే. ఈ మధ్య ఈ కూల్చడాల విషయంలో, ప్రజల ఆస్తులను కూల్చడాల విషయంలో ప్రజలను విలన్లుగా చూపించే ప్రయత్నం నడుస్తుంది. గవర్నమెంట్ చూపిస్తుంది. గవర్నమెంటే చేస్తుంది. వేరే కాదు. ఇక్కడ నేను రంగనాథ్ గారినో, లేకపోతే రంగనాథ్ కింద ఉండే అసిస్టెంట్లనో, లేకపోతే ఆ టిప్పర్ డ్రైవర్నో, ఆ హిటాచీ డ్రైవర్నో మనమేం అనకూడదు. అనలేము కూడా. ఎందుకంటే వాళ్ళ బాస్ అప్పగించిన పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ బాస్ ఎవరంటే ముఖ్యమంత్రి. ఇక్కడ హైడ్రా అక్రమం, బాధితులే సక్రమం. ఎందుకంటే వీళ్ళు అక్రమ కట్టడాలు అని చెప్తున్నారు. పేరుకు అక్రమ కట్టడాలు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి, ఆయన కూడా అక్రమ కట్టడాలని నిన్న మాట్లాడాడు. శ్రీధర్బాబు గారు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఆ అక్క, ఈ అక్క అందరూ అక్రమం 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 అక్రమం. అక్రమం అంటే ఏ పర్మిషన్స్ లేకుండా కబ్జాలు చేసి కట్టినవి అక్రమాలు. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చి, ఎల్ఆర్ఎస్లు కట్టుకొని, హెచ్ఎండిఏ పర్మిషన్లు పెట్టుకొని, దానికి హౌస్ ట్యాక్సులు కట్టుకుంటా, కరెంటు బిల్లు కట్టుకొని, వాటర్ కనెక్షన్లు ఇచ్చుకొని, ఇవన్నీ చేసినవి అక్రమం కావు. అవి సక్రమం అవుతాయి. అసలు మీరు అక్రమంగా ఉన్నట్టున్నారు. మీకు అక్రమానికి సక్రమానికి తేడా తెలుస్తలేదు. మీరు అనుకున్నదే సక్రమం అనుకుంటున్నారు, కానీ మీ బుద్ధి అక్రమంగా ఉన్నట్టు కనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఎందుకంటే వాళ్ళ రక్తం ధారపోసి, వాళ్ళ జీవితాలు 30-40 ఏళ్ళు కష్టపడి, ఒక్కొక్క రూపాయి పోగేసి, అప్పులు చేసి, లోన్లు తీసుకొని ఆ బిల్డింగ్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మీరు ముందే పర్మిషన్స్ ఇవ్వకపోతే వాళ్ళు కొనుక్కునే వాళ్ళే కాదు. ఈ తప్పిదం చేసింది గవర్నమెంట్లు. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, హైడ్రా అక్రమం, బాధితులే సక్రమం. ఎందుకనంటే బాధితులు వీళ్ళకు ఉత్తగా తమాషకేం లేరు. వీళ్ళు రిజిస్ట్రేషన్, ఈవెన్ ఇక్కడ కూడా మూసీ పక్కన బఫర్ అని చెప్పి 150-200 ఫీట్లు దూరం పోయి అక్కడున్న అపార్ట్మెంట్స్, అక్కడున్న ఇండివిజువల్ ఇండ్లు 150-200 గజాలు 300 గజాలు ఇక్కడ అంటే డిఫెన్స్ కాలనీ టోలిచెవి దగ్గర మొత్తం రిటైర్మెంట్ పోలీసులే. రిటైర్మెంట్ అయిపోతే వస్తాగా పైసలు, ఆ పైసలు పెట్టి 200 గజాలు 220 గజాలు దాపెట్టుకున్న పైసలు పెట్టి అవి తీసుకొని G+2 G+3 కట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ అక్రమం అంటారు వీళ్ళు. మరి పర్మిషన్ ఇచ్చినోడు వాడ అక్రమమా, పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలు అక్రమాలా, మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏంది, వీళ్ళకు సేల్ డీడ్ ఉంది. సేల్ డీడ్ అంటే ఆ జాగాకు సంబంధించి సేల్ డీడ్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంది. ఇది సక్రమమే కదా. తర్వాత రిజిస్ట్రేషన్ చేసిండ్రు వీళ్ళే, తర్వాత ప్లానింగ్ ఉంది. వీళ్ళ బిల్డింగ్స్కు ప్లానింగ్స్ ఉన్నాయి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్లానింగ్స్ ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ బిల్స్ ఉన్నాయి, తర్వాత ట్యాక్స్ ఉంది, మున్సిపల్ ట్యాక్స్. వీళ్ళ కాలనీలు కూడా రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఇంకా కాలనీలు కూడా జిహెచ్ఎంసీలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. కాలనీలు అక్కడ రోడ్లు వేసింది కూడా గవర్నమెంటే. రోడ్లు వేసింది గవర్నమెంటే, వాళ్ళందరూ వాళ్ళే వేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ ఉన్న వాళ్ళని సక్రమం అనాలన్నా అక్రమం అనాలన్నా మనం? వీళ్ళందరూ ఇవన్నీ ఉన్నాయి సక్రమమే కదా, వీళ్ళందరూ అక్రమం అనలేం కదా. ఒకవేళ ఇదంతా అక్రమమే అనుకుంటే సేల్ డీడ్ అక్రమమే, రిజిస్ట్రేషన్ అక్రమమే, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అక్రమమే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అక్రమమే, వాటర్ బిల్ అక్రమమే, ఇవన్నీ అక్రమమే అనుకుంటే మీ గవర్నమెంట్లో ఫేక్, మీ గవర్నమెంట్లే అక్రమం, మీ గవర్నమెంట్లో మీరంతా ఫేక్ గవర్నమెంట్ నడిపిస్తున్నారు మీరని అర్థం చేసుకోవాలి మనం. ఇంకా హైడ్రా కాడికి వద్దాం. హైడ్రాకి ఏముంది చెప్పండి. హైడ్రాకి ఏమన్నా తలకాయ తోక తలకాయ ఏమన్నా ఉందా? ఉండాలి కదా, తలకాయన తోకన ఉండాలి. దానికి హైడ్రాకి ఏముంది? దానికి ఆర్డినెన్స్ కూడా రాలే ఇప్పటివరకు. మొన్న 20వ తారీఖు నాడు క్యాబినెట్ ఆర్డినెన్స్ చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్కి 1,00,000 ప్రశ్నలు ఉన్నాయంటే దాని మీద ఆయన తీసి పక్కన పెట్టిండు ఫైల్. ఇంకా దానికి రానేలేదు, చట్టబద్ధత లేనేలేదు. ఇంకేముంది హైడ్రాకు? అసలు హైడ్రా ఉండే ఆఫీసే FTL ఉంది, బుద్ధభవన్ FTL ఉంది, హుస్సేన్ సాగర్ FTL. ఇక మీరు మాట్లాడతారు అన్ని మాటలు, చట్టబద్ధత లేదు. ఇప్పుడు ఏంది వీళ్ళు అక్రమం ఎందుకంటారంటే వీళ్ళకి ఏమీ లేదు, చట్టబద్ధత లేదు. ఈ చట్టబద్ధత లేని హైడ్రా పోయి ఈ అనుమతులున్న ఈ సక్రమమైన వాళ్ళ ఇంట్లోకి జొర్రబడుతుందంట, కూలగొడతారంట. కోర్టు ఇచ్చింది మామూలుగా ఇచ్చిందా? చూసినరా వీడియో? ఆ వీడియో నేను యూట్యూబ్లో పెట్టవద్దు, అదేదో ఎవిడెన్స్ యాక్ట్ కిందకి వస్తుంది, కోర్టులో జరిగిన ఇంటర్నల్ వ్యవహారం, అది కేవలం చూసే వరకే కానీ దాన్ని పబ్లిష్ చేయకూడదు అని నాకు అడ్వకేట్ చెప్పింది కాబట్టి పెడతలేను. కానీ నాకు జై భీమ్ సినిమా చూసినట్టు అనిపించింది. జై భీమ్ సినిమా వెరీ ఇంట్రెస్టెడ్. మీకు ఏమైనా కనిపిస్తే చూడండి. 55 నిమిషాలు, గంట సేపు ఉంది.
దానిలో కొంతమంది కట్ చేసి చిన్న చిన్న చేసి దాన్ని 10 నిమిషాలు పెట్టి తిప్పుతున్నారు. ట్విట్టర్లో పెడుతున్నారు కొంతమంది ఇండిపెండెంట్ హ్యాండిల్స్కి వెళ్ళి చూడండి ఎంత మంచిగా ఉంది. ఆ జడ్జికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. ఆ విషయంలో రంగనాథ్ కుక్కిన పెయిన్ లాగానే కూర్చున్నాడు ఆడ, కుక్కిన పెయిన్ లాగా. ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. ఆ మిషన్ అడిగిందంట ఎంఆర్ఓ గారు, ఈయన ఇచ్చిందంట. మళ్ళీ హైకోర్టు మీదకి ఇక్కడ చార్మినార్ ఎంఆర్ఓ అడుగుతాడు, హైకోర్టు కొలగొట్టాలి మిషన్ అంటే పంపిస్తావా అని అడిగిండు. ఆన్సర్ లేదు. చార్మినార్ ఓటునికి మిషన్ పంపి అంటారు, పంపిస్తావా అని అడిగిండు. వాళ్ళు ఎంత సీరియస్గా చెప్పిండు జడ్జి, అసలు మొక్కాలే జడ్జి. అట్లాంటి జడ్జీలు ఉన్నారు కాబట్టి ఇంకా న్యాయ వ్యవస్థల మీద మనకు నమ్మకం ఉంది. లేకపోతే వీళ్ళ కామక్రోధాలకు జనాలంతా నాశనం అయిపోతారు. వీళ్ళ కామక్రోధాలే ఇవన్నీ, కోరికలు. ఇవన్నీ ఒక పైచాషికత్వం. ఇది ఆ ఇల్లు గులిస్తే ఆ ఇల్లు దబాని కింద పడితే వీళ్ళు పైచాషికానందం. అబ్బా కూలగొట్టేసిన అని రంగనాథ్ ఇట్లా ఏదైనా ఊపిరి పిలుచుకొని నా మిషన్ కూలగొట్టిందని ఈయన, నేను చెబితే కూలగొట్టిందని చెప్పేసి రేవంత్ రెడ్డి, ఇదంతా పైచాషికానందం. ఈ పైచాషికానందాలు తాత్కాలికంగా మంచిగానే ఉంటాయి, తర్వాత ఉంటుంది దాని ఎఫెక్ట్. ఈ హైడ్రా యాక్చువల్గా దీనిలో ప్రభుత్వం బాధ్యత తప్పింది. నేను అందుకే అన్న ముందే, రంగనాథ్నో హైడ్రాజీ డ్రైవర్నో అని లాభం లేదు. ప్రభుత్వం పేదల గౌరవ బ్రతుకు జీవితాలను కాపాడాల్సింది ప్రభుత్వం. బాధ్యత ప్రభుత్వం. వాళ్ళ కష్టాల్లో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన ప్రభుత్వమే వాళ్ళు నిమ్మలంగా వాళ్ళ పనాలు చేసుకొని కూలినాలు చేసుకొని ఏదో కింద మీద పడి బతుకుతుంటే వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి ఇల్లు కొలగొట్టి వాళ్ళ జీవితాలను మొత్తం చింపిన ఇస్తరాలకు వేసి రోడ్డు మీద పడేస్తున్నారు. రోడ్డు మీద పడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కదా దీని లెక్క. నిన్న మేము 20 మందిని జారగొట్టినాం, 30 మందిని జారగొట్టినాం డబుల్ బెడ్రూమ్లకు అన్నారు. వాళ్ళు ఎవరు 100 గజాల ఇండ్లు కాదు, 30 గజాల ఇండ్లు, 20 గజాల ఇండ్లు, ఏదో గుడిసేసుకున్న వాళ్ళు. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పోవాలి, వాళ్ళకు మంచి జీవితం ఇవ్వండి. కానీ మంచిగున్న జీవితాలను తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో పెడతారట. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే హైదరాబాదు మన ఎవరు శ్రీధర్బాబు అంటున్నాడు విశ్వనగరంలో పెట్టాలనుకుంటున్నాం మేము. మీరేంది పెట్టేది విశ్వనగరం? నాకు అర్థం కాలేదు. మీరెవరు? ఎప్పుడో పెట్టారు విశ్వనగరంలో. వచ్చినోడల్లా తమాషా అయిపోయింది. మేమే విశ్వనగరంలో పెడతాం. ఆ చంద్రబాబు నాయుడు నేనే పెట్టిన అంటాడు. ఆయన వారసులు మేము పెడతామంటారు. మళ్ళా విశ్వనగరంలో మీరేంది పెట్టేది? ఇక్కడ మస్తు బస్తీలు ఉన్నాయి, దోమల మందు కొట్టే దిక్కు లేదు. చాలా ఏరియాలలో మొత్తము ఇదేంది మంచి మంచి ఏరియాలు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12కి ఒకసారి పోయి చూడండి. మొత్తం డ్రైనేజీ పొంగి పొర్లుతుంది రోజు. దాన్ని అరికట్టే అది లేదు మీకు. డ్రైనేజీ ఉప్పొంగకుండా చేసే టెక్నిక్ మీ దగ్గర లేదు. దోమలు రాకుండా దోమల మందు కొట్టే దమ్ము లేదు. బస్తీలన్నీ మొత్తం పొద్దుగాలేస్తే రోడ్ల నిండా నీళ్ళు వాడుతున్నాయి, మురికి నీళ్ళు. వాటిని కంట్రోల్ చేసే అది లేదు, ఆ ఎగుమతి లేదు. కానీ మేము అది చేస్తాం, ఇది చేస్తాం. ఒక పని చేయండి. నేనేం చెప్పదలుచుకున్నా ఇక్కడంటే, వీళ్ళకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, జనాల మీద ప్రేమ ఉంటే, బాధ్యత ఉంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం వీళ్ళ ఇల్లు సేకరించండి. నాకు తెలిసి ఇస్తారు, వాళ్ళు కూడా ఇస్తారు. ఇల్లు అడుగుతున్నారు ఆల్రెడీ, మాకు జూబ్లీహిల్స్లో మాకు జాగా ఇవ్వండి, మేము ఇచ్చేస్తాం ఇల్లని. ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, అందరికి ఇవ్వలేరు కదా. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తున్నది? ఒక ఇల్లు నువ్వు తీసుకుంటే, ఒక ఇల్లు తీసుకుంటే ఆ ఇంటి వాల్యూ ఎంత ఉందో దానికి మార్కెట్ రేటుకు 3 times డబ్బులు ఇవ్వమంటుంది. ఒకవేళ ఇల్లు ₹1 కోటి అనుకో, ఒక ఆయన ఇల్లు ₹1 కోటి మార్కెట్, అది కూడా సర్వే చేయాలి. గవర్నమెంట్ రేటు కాదు సుమా, మార్కెట్ రేటు. ఆయనకు ₹3 కోట్ల ఇచ్చి ఆ ఇల్లు తీసుకోవాలి మీరు. ₹3 కోట్ల ఆడికి అయిపోదు. ఆయనకు మళ్ళీ మీరు ఆవాసం కల్పించాలి. మళ్ళీ ఎక్కడ ఇస్తారో ఒక ఇల్లు ఇవ్వాలి, అక్కడ స్కూల్ కట్టియాలి ఆయన కోసం, అక్కడ గుడి కట్టియాలి, బడి కట్టియాలి, అక్కడ మొత్తం సకల సౌకర్యాలు కల్పించాలి. ఆ ఇంట్లో 18 సంవత్సరాల పైన ఎవరుంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ₹5 లక్షలు ఇవ్వాలి. ఈ 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెసే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మీరంతా మొత్తం మా బ్లడ్ ఎర్రగా లేదు, మాది 3 కలర్లు ఉందని చెప్పుకుంటారు కదా రోజు పొద్దుగాలు లేచి. చేయండి ఆ పని. శ్రీధర్బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇంకెవరెవరు ఉన్నారో అందరు కలిసి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈ ఇల్లు సేకరించండి. పోండి, ముసారంబాబు పోతారో, చైతన్యపురి పోతారో, టోలిచేకి పోతారో, రాయనగర్ పోతారో, అత్తాపూర్ పోతారో, పోండి. పోయి వాళ్ళకు ఒక్కొక్క ఇల్లు 4 కోట్లు 5 కోట్లు ఉంది, 3 ఇంతలు ఒక 5 కోట్ల ఇల్లు అనుకో,
5 కోట్ల ఇల్లు. వీళ్ళెవ్వరు మూసిలా కట్టుకోలేదు. వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. అక్రమం అని. అందుకే అక్రమం కాదని చెప్తున్నాను నేను. ఇవన్నీ పర్మిషన్స్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఇవన్నీ మూసీలో కట్టినవి కాదు. మూసీ నుంచి 100 ఫీట్ల దూరంలో కట్టిన ఇల్లు బఫర్ అని చెప్పి అవన్నీ సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి 5 కోట్లు ఉందనుకో, ఇంటూ 3 15 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఎందుకు పోరు? సింపుల్గా పోతారు. బ్రహ్మాండం బంగారం లాగా వాళ్ళు మీకు తాళంచేలు వాళ్ళే ఇచ్చిపోతారు. మీకు వాళ్ళ ఇల్లు పాత తాళం వేసి తాళంచేలు మీకు ఇచ్చేసి మీరు ఏమైనా వేసుకోపోరని చెప్పి ఇచ్చిపోతారు. 15 కోట్ల రూపాయలు. తర్వాత వాళ్ళకి ఇల్లు అవన్నీ ఇవ్వాలి. ప్లస్ ఇంట్లో ఎంతమంది 18 సంవత్సరాలు దాటితే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు కట్టాలి. అది 2013 భూసేకరణ చట్టం. ఇది అమలు చేసే దమ్ము ధైర్యం మీకు ఎవరికైనా ఉందా? ఏ మినిస్టర్కైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికైనా ఉందా దమ్ము ధైర్యం అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఒక జీవితం ఖరాబ్ చేసుడు కాదు. నిలబెట్టండి చేతనైతే. వాళ్ళు మిమ్మల్ని నిలబెట్టిర్రు. మీకు ఇంకొక 5 సంవత్సరాల కనుక అధికారం లేకపోతే మొత్తం చిత్తుపోతే అయిపోతారు మీరు. మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని జనం నిలబెట్టినారు. జనాలను మీరు నిలబెట్టండి. అది కావాల్సింది. అంతేగాని మీరు సీట్లో కూర్చోగానే మనిషి బుద్ధులు పోయి ఇంకా వేరే బుద్ధులు వచ్చి మేము పైనకెళ్ళి దిగి వచ్చినాం, మేము అసలు మాకు అమ్మానాయనే లేడు, మాకు దేవుడే మనం పైనకెళ్ళి కింది కూడిపించినట్టు చేస్తారు. అదే అర్థం కాదు. గవర్నమెంట్ అంటే ప్రజలది. రేవంత్ రెడ్డిదో ఏముండదు. కిరణ్ కుమార్ రెడ్డి ఏమైంది? సమైక్యాంధ్రం తిప్పితే తీసి దొబ్బితే ఏడబడ్డాడు ఆయనకి తెలియదు. రేవంత్ రెడ్డిది ఏముంటుంది నాకు అర్థం కాలే. రేవంత్ రెడ్డి తీసి దొబ్బితే పడతాడు. కాంగ్రెస్ ఇంపార్టెంట్. మీకు కాంగ్రెస్ పార్టీ ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనుకుంటే మీరు మేల్కోవాలి. రేవంత్ రెడ్డిది కాదు కదా కాంగ్రెస్. ఎనీవే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది హైడ్రా అక్రమం, బాధితులే సక్రమం. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం అమలు చేసి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు లాక్కోండి. అప్పుడు ఏ కేటీఆర్ పోయినా, ఏ హరీష్ రావు పోయినా ఎవరు వాళ్ళకరు. ఎందుకంటే మీరు ఇన్ని పైసలు ఇస్తున్నప్పుడు, ₹1 కోటి ఇల్లుకు 3 కోట్లు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళతో పోతారు? పోరు, మీ దగ్గరికే వస్తారు. కాబట్టి మీకు చేవ ఉంటే ఏమన్నా మీరు భూసేకరణ కోసం ఒక గజిట్ విడుదల చేసి మేము పలానా ప్రాజెక్ట్ చేస్తున్నామని డిపిఆర్ ముందర పెట్టి గజిట్ విడుదల చేసి ఆ పని చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.